తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ వసంత్. సో ప్రస్తుతానికి అందరూ కూడాను చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉందంటే డబ్బులు సంపాదించే దగ్గర నుంచి ప్రాణాలు కోల్పోయే వరకు కూడా సోషల్ మీడియా ప్రభావం ఈ మధ్య అంటే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. సో ఈ సోషల్ మీడియాలో అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయి, అనేకమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేరాలకు సంబంధించి ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఈరోజు అసలు ఏం జరుగుతుంది, నిజంగానే సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, యువత ఎలా పాడైపోతున్నారు అనేది మరీ ముఖ్యంగా మీ ముందుకు తీసుకొస్తా. సో నాకు తెలిసిన ఒక ముగ్గురు నలుగురు నాకు కాల్ చేశారు. సో ఈ మధ్య టెలిగ్రామ్లో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, కాల్ పేరు మీదుగా ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి నన్ను అడిగిన పరిస్థితి నెలకొంది. సో నిజంగానే అసలు టెలిగ్రామ్లో ఇవన్నీ జరుగుతున్నాయా, ఏం జరుగుతున్నాయి, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి నేను చూడాలనుకున్నా. సో మనడు నాకు ఒకసారి కాల్ చేసినప్పుడు, అన్న నేను టెలిగ్రామ్లో ఇలాగా ఒక వెబ్సైట్ క్లిక్ చేశాను, ఒక కాంటాక్ట్ వచ్చింది. సో ఆ కాంటాక్ట్లో నాకు గర్ల్స్ అని కొడితే పేరు వచ్చింది. సో వాళ్ళకి నేను మెసేజ్ చేస్తే అవైలబుల్ అని చెప్పారు, కానీ నేను పేమెంట్ చేసిన తర్వాత ఇట్లా జరిగింది, మమ్మల్ని మోసం చేశారు. సో అని చెప్పేసి అంటే వాళ్ళు నాకు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళని పక్కన పెడితే ఒక నలుగురు ఐదుగురు నాకు కాల్ చేయడం జరిగింది. వాళ్ళు పడిన ఇబ్బంది చెప్పారు, అలాగే వాళ్ళు ఎలా మోసపోయారు అనేది కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. నిజంగానే అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నిజంగానే ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పడానికి డైరెక్ట్గా నేనే వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది. నేను మెసేజ్ చేశాను, నిజంగా అసలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఇవన్నీ నిజమా అబద్ధమా అని చెప్పేసి నా అందరికి నేనే కావాలని మెసేజ్ చేసి, సో ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఇది. ఒకసారి ఆ సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది అంటే ప్రూఫ్లతో సహా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. చూడండి, హైదరాబాద్ గర్ల్స్ అని కొడితే అందులో జాయిన్ అవ్వాలి గ్రూప్లో. ఆ జాయిన్ అయిన తర్వాత జోయా ఖాన్ అనే పేరు అడ్మిన్ తను. సో ఒక మంచి అమ్మాయి ఫోటో పెట్టారు అడ్మిన్. సో వాళ్ళు మెసేజ్ చేయగానే విచ్ ఏరియా అని పెట్టారు, హాయ్ అని పెట్టగానే విచ్ ఏరియా అని పెట్టారు. నేను హైదరాబాద్ అని పెట్టాను. సో ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్ అవైలబుల్ అని చెప్పారు. వాళ్ళు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్ ఆఫ్ కస్టమర్స్ నీడెడ్ అపాయింట్మెంట్ ఫిక్సింగ్ ఛార్జెస్ 399 రూపీస్, అపాయింట్మెంట్ ఫిక్స్ ఆఫ్టర్ సెండింగ్ పిక్ అండ్ లొకేషన్ అంట. అంటే మనం 399 రూపాయలు అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కొన్ని పిక్స్ పంపుతారంట. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డోంట్ వాంట్ టు టైం పాస్ కస్టమర్, సో బుకింగ్ కంపల్సరీ, ప్లీజ్ వితౌట్ బుకింగ్ డోంట్ ఆస్క్ ఫర్ ఫొటోస్. అంటే డబ్బులు వేయకుండా ఫొటోస్ అడగొద్దని చెప్తున్నారు వాళ్ళు. మనం ఇక్కడ చూసుకుందాం ఎంత ఛార్జెస్, ఎన్ని గంటలకి ఎంత ఛార్జెస్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఛార్జెస్ ఇంక్లూడింగ్ రూమ్ అంట, విత్ రూమ్తో సహా 1 అవర్కి 2500, అలాగే 2 అవర్స్కి 3500, 2 అవర్స్కి 3 అవర్స్కి 4000, 4 అవర్స్కి 4500, అట్లాగే ఫుల్ డే వచ్చేసి 5500, ఫుల్ నైట్ వచ్చేసి 6000. ఇక్కడ మనకు వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా అవుట్ కాల్ ఆర్ ఇన్ కాల్ సర్వీస్ అవైలబుల్, కాలేజ్ గర్ల్స్, హాట్ అండ్ యంగ్ గర్ల్స్ ఆంటీ కూడా అంట, మ్యారీడ్ ఉమెన్ 22 బిట్వీన్ 40 ఏజ్, 20 నుంచి 40 మధ్యలో వాళ్ళు ఉన్నారంట. హౌ టు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ 399 రూపీస్, గూగుల్ పే, అలాగే నోట్ అడ్వాన్స్డ్, ఆఫ్టర్ దాట్ ఆల్ డీటెయిల్స్ అంట, విఐపి డీటెయిల్స్ ఇస్తారంట వాళ్ళు. సో ఇది పరిస్థితి వాళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు వాళ్ళు తర్వాత నన్ను అడిగారు ఎంతసేపు అని చెప్పేసి, నేను అడిగితే హౌ మచ్ అంటే నేను 1 అవర్ అని చెప్పాను. సో ఇదంతా ఒక స్కామ్. ఈ స్కామ్ను బయటపెట్టడానికి నేను మెసేజ్ చేయడం కూడా జరిగింది, ఇట్లా వీళ్ళు అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. 399 అపాయింట్మెంట్ ఫిక్సింగ్, పేమెంట్ ఇక్కడ మనకి పే అండ్ సెండ్ మీ స్క్రీన్ షాట్, జస్ట్ ఆఫ్టర్ దట్ ఐ విల్ సెండ్ యూ పిక్స్ అండ్ లొకేషన్. అంటే నేను డబ్బులు కొడితే వాళ్ళు లొకేషన్ కూడా సెండ్ చేస్తారంట. యూ డోంట్ లైక్ గర్ల్స్ దెన్ రిఫండ్ యువర్ అపాయింట్మెంట్ ఫీజ్ అని చెప్పాడు, అమౌంట్ అని చెప్పాడు. సో ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చాడు, ఇది ఫేక్ నెంబర్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది ఫేక్ నెంబర్ ఎస్పెషల్లీ, చూసారా. సో ఇదనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడాను. యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా నేరాలకు పాల్పడుతున్నారు, అట్లాగే వాళ్ళు మోసపోతూ ఉన్నారు కూడాను. సో ఓకే ఆర్ యూ షూర్ అని అడిగా, నిజంగానేనా అని అడిగా. ఓకే నిజంగానే ఎందుకు అమౌంట్ రిఫండ్ చేస్తారా అని అడిగా నేను. ఓకే ఫస్ట్ బుకింగ్ అమౌంట్ కన్ఫర్మ్, ఆఫ్టర్ ఐ విల్ సెండ్ లొకేషన్ అండ్ పిక్స్. ఓకే ఐ నీడ్ అవుట్ కాల్, నేను అక్కడికి రాను, నా దగ్గరికే పంపించండి అని చెప్పాను. సో ఇదంతా ఒక స్కామ్ అని తెలిసే నేను అప్రోచ్ అయ్యాను, స్కామ్ అని తెలిసే ఈ విధంగా చేశానమాట. మనం ఒకసారి చూసుకుంటే ఓకే బుకింగ్ కంపల్సరీ, ఓకే పే అండ్ స్క్రీన్ షాట్ సెండ్ మీ అన్నాడు. ఓకే అని చెప్పేసి 399 రూపీస్ ఇదిగోండి 399 నేను ఇక్కడ సెండ్ చేయడం కూడా జరిగింది.
సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పేరేముంది, నైన్షీ కుర్మి అని ఉంది. హలో పేమెంట్ డన్, వెయిట్ ఐ చెక్ అని చెప్పారు. ఓకే సెలెక్ట్ అని చెప్పేసి కొన్ని గర్ల్స్ ఫోటోలు పెట్టారు అనమాట. ఈమె సో ఒక్కొక్కరిని కాదు, సో ఇట్లా అందరం చూస్తూ ఈ పిక్ మళ్ళీ నేను స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది. సో ఓకే అని చెప్పారు. దిస్ గర్ల్ అన్న ఓకే వెయిట్ సెండ్ యువర్ లొకేషన్ అని చెప్పారు. హలో వాట్ ఐఎమ్ సేయింగ్ ఐ నీడ్ అవుట్ కాల్. ఓకే నేను ఆల్రెడీ చెప్పా వాళ్ళకి అవుట్ కాల్ అని చెప్పేసి. అంటే నిజంగానే ఒక దగ్గరికి మనల్ని పంపిస్తారు, అక్కడ ఎవరు ఉంటారు, పంపిస్తాను అని చెప్తారు, పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫోన్ రెస్పాండ్ అవ్వరు, ఏముండదు. సో ఖచ్చితంగా ఇలాంటి మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సో నేను సెండ్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అడిగా. వాళ్ళు ఒక లొకేషన్ పంపారు. ఇది హైదరాబాద్లోనే చాలా రిచెస్ట్ హోటల్. నిజంగానే ఈ హోటల్ని వాళ్ళు ఫోటోలు కూడా పంపించారు. సో వాళ్ళు లొకేషన్ పంపడం జరిగింది. కమాండ్ అవుట్ సైడ్ మెసేజ్ మీ, మీరు బయటకు వచ్చి నా మెసేజ్ చేయండి అని. ఓకే ఇక్కడ ఏం జరిగింది, ఓకే మై క్యాబ్ విల్ వెయిట్ జస్ట్ 2 minutes, నేను క్యాబ్ పంపిస్తాను 2 నిమిషాల్లో వెయిట్ చేస్తాను, 2 నిమిషాలు రండి అని చెప్పాను. నేను ఏం చేశాను, అసలు నిజంగానే ఇది నిజమా అబద్ధం అని తెలుసుకోవడానికి, నిజంగానే వీళ్ళందరూ ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి నేను ఫస్ట్ ఆగాలని ఇంటిమేట్ చేశాను కదా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెన్ నేను చెప్పాను, ఫస్ట్ ఈవెన్ చెప్పాను. కానీ ఈమె అక్కడ హోటల్లో ఉందని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిజంగానే ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి, మళ్ళీ ఫేకా కాదని తెలుసుకోవడానికి ఈ ఫోటో సెండ్ చేసి ఏం అవైలబుల్గా ఉందా అని అడిగాను నేను. ఓకే అవైలబుల్ అండి, సెండ్ మీ కాలింగ్ నెంబర్. ఓకే వెయిట్ సెండ్ మీ కాలింగ్ నెంబర్ అన్నాను. నా నంబర్ పంపించాను. నా నంబర్ పంపించిన తర్వాత నాకు ఒకడు కాల్ చేశాడు, మెయిల్ కాల్ చేసి, సో మేడం అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా 5 minutes కాన్వర్జేషన్. ఇదంతా మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి 5 to 10 minutes, మొదటి నుంచి ఒక 5-10 నిమిషాల్లో. ఇది 8:57కి స్టార్ట్ అయితే 8:57కి స్టార్ట్ అయితే వాడు నాకు ఎప్పుడు కాల్ చేశాడు, ఇక్కడ 9:18, అంటే నియర్లీ ఒక 20 minutes టైం గ్యాప్లోనే మేడం మీకోసం రెడీ అయ్యారు, చాలా అందంగా ఉన్నారు, హోటల్కి రెడీ అయ్యి వచ్చారు, ఆల్రెడీ మేమంతా బిల్ పేమెంట్ కూడా చేసాం, ఏం ఒక్కర్లా, మీరు జస్ట్ 2,500 రూపాయలు 1 hour అన్నారు కదా, ఈ 2,500 రూపాయలు మాకు పేమెంట్ చేయండి, ఆ తర్వాత స్క్రీన్ షాట్ పంపండి నాకు అన్నాడు. అట్లెట్లా, అసలు సర్వీస్ అవైలబుల్ లేదు కదా, ముందే పేమెంట్ ఎలా చేస్తాం, నేను పేమెంట్ చేయను అని చెప్పా. నేను పేమెంట్ చేయను, నేను నిజంగానే కన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తానన్నా. కాదు సార్, మీరు డబ్బులు అమౌంట్ పంపించగానే మీకు ఒక కోడ్ వస్తుంది, అది విఐపి రూమ్, మిమ్మల్ని ఎవ్వరు ఏం అడగరు, అక్కడికి వెళ్ళగానే మీరు ఆ నంబర్ చూపిస్తే రూమ్ నెంబర్ వస్తుంది, ఆ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు అడగరు, మేడం అక్కడే ఉన్నారు, మీకోసం వెయిటింగ్ సార్ అని చెప్పారు. నిజంగానే నా కోసం వెయిట్ చేస్తున్నారని నేను అనుకున్నాను, నా కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటా, కానీ ఇదంతా ఫేక్. సో ఇక అక్కడ చేసిన తర్వాత వద్దు ఇంకొద్దు, ఇవన్నీ నాకు వద్దు, ఆల్రెడీ ఇది స్కామ్ అని నాకు తెలిసి నేను వాడికి ఏం చెప్పానంటే, వద్దురా బాబు నా అమౌంట్ నాకు రీఫండ్ చేయండి, 399 రూపాయలు, నాకు కష్టపడే డబ్బులు కదా, మరి నా డబ్బులు నాకు పంపించిన నేనంటే వాడు అన్నాడు, వద్దు సార్ మేము పంపించాం, రేపు తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారన్నాడు. ఊరి నేను డబ్బులు పంపించాను, అవసరం లేదనుకున్న తర్వాత నా డబ్బులు నాకు రిఫండ్ ఆల్రెడీ వాళ్ళు రిఫండ్ అన్నారు, నేను రిఫండ్ చేయమని అడుగుతున్నా. వాడు ఆమె మీకు మళ్ళీ మెసేజ్ చేస్తారు, ఆవిడ మీకు కాల్ చేస్తారు, రేపు పొద్దున ఇబ్బంది పడతారు, మీరే ఇబ్బంది పడిన తర్వాత నాకు కాల్ చేయొద్దు మీరు అని చెప్పారు. ఓరా బాబు, నేను కూడా మీడియా పర్సన్నే, ఓకే చూస్తాం మీ అంతా చూస్తా అని చెప్పేసి సంథింగ్ ఏదో చెప్పాను వాడికి. వాడు చెప్పగానే ఓకే మీరు సాయంత్రానికి నాకు మళ్ళీ చేస్తారు, మీరు ఇబ్బంది పడతారని చెప్పాడు. ఓకే పో అని చెప్పాను. ఓకే వెయిట్ అని చెప్పిన తర్వాత రీఫండ్ మై అమౌంట్ అని పెట్టాను నేను. వాడితో మాట్లాడిన తర్వాత, నాకు కాల్ వచ్చిన తర్వాత, కాల్ మాట్లాడిన తర్వాత డైరెక్ట్ ఇంకేం లేదు. ఇక్కడ చూడండి ఏం మాట్లాడిందో, ఇక్కడ ఐ గివ్ యూ నెంబర్ ఇన్ పోలీస్ స్టేషన్, చూడండి ఫస్ట్ ఆఫ్టర్ రీఫండ్ అంట. రిఫండ్ ఇమ్మని, ఆ డబ్బులు నాకు ఇమ్మని అడిగితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తానని చెప్తుంది ఆవిడ. ఓకే నేను నవ్వి యూ క్యాన్, మీ ఇష్టం వచ్చింది చేసుకున్నా అని చెప్పాను. ఓకే వెయిట్ అండ్ వాచ్, నేను కాలింగ్ నెంబర్ ఇచ్చా కదా నా నంబరు, ఈ నెంబర్ ఇవ్వగానే వాట్సాప్లోకి వెళ్ళి నా ఫోటో నాకే పంపించారు. బేసిక్గా వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, అసలు ఎందుకు చేశారు, బెదిరించడానికి నన్ను నా ఫోటో నాకే పంపించారు, నీ ఫోటో నాకు చేస్తా ఇది చేస్తాను అన్నట్లుగా. ఓకే డన్, ఐ విల్ కమ్ టు ద హోటల్ రైట్ అండ్ ఐ విల్ పికప్ అని పెట్టాను, మిమ్మల్ని పికప్ చేసుకుంటానని చెప్పాను. ఈ మెసేజ్ నాకు ఎందుకు పంపించారు, ఈ ఫోటో నాకు ఎందుకు పంపించారని చెప్పాను. కానీ రెస్పాండ్ లేదు. మళ్ళీ అదే నెంబర్కి నేను కాల్ చేసేవాడికి రెస్పాండ్ లేదు. సో అసలు నిజమేనా అబద్ధమా అని చెప్పేసి మళ్ళీ కనుక్కుందాం, మళ్ళీ ఫోన్ చేశా,
మళ్ళీ కట్ చేస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నేరాలు ఎట్లున్నాయి, యువతను పెడదారి పట్టించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి అనేకమైన స్కాములు జరుగుతున్నాయి. సో ఇది టెలిగ్రామ్లోనే కాదు, అది గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అందరూ కూడా గమనించండి, యువత పెడదారిని పడొద్దు, యువత పెడదారి వైపు వెళ్ళొద్దు. సో డెఫినెట్లీ ఇవన్నీ మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. సో డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా నమ్మొద్దు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచించాలి. ఎవరికి మెసేజ్ చేసినా మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళకి మెసేజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఈ గర్ల్స్, బాయ్స్, ఎస్కాట్స్ ఇవన్నీ వద్దు. బుద్ధిగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక మార్గాన్ని, ఒక గమ్యాన్ని ఎంచుకోండి. సో ప్రతి ఒక్కరు దాని వైపే నడవండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి, ఏ మోసాలకి ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు ఎట్లా పాల్పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనించండి. ఇలాంటి మోసాలకు పోయి, ఇలాంటి వాటికి పోయి మోసపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.